రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఉప్పుగడ్డ తండాలో కాంగ్రెస్ సర్పంచ్తో పాటు 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. హస్తం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నేనావత్ రాజు నాయక్ ఒక్కరే నామినేషన్ వేశారు. రాజు నాయక్ పీజీ వరకు చదువుకున్నాడు. విద్యావంతుడు కావడంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడన్న విశ్వాసంతో గ్రామస్తులంతా కలిసి సమావేశమై ఏకగ్రీవం అయ్యేలా చేశారు. తాండాలో ఉన్న 6 వార్డులు ఏకగ్రీవానికి ఒకటిగా నిలిచారు. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు అభినందనలు తెలిపారు రాజు నాయక్. 3 పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్. అన్ని పార్టీల నుండి ఏమీ లేదు. నామినేషన్ లేదు, ఏమీ వేయలేదు. ఇక్కడ మిమ్మల్ని ఏకగ్రీవం ఎన్నుకోరా? అందరు ఈ 2 తాండాలు కలిసి అందరు నాయకులు వాళ్ళు కూర్చొని అందరు ఏకగ్రీవంగా వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. వార్డు సభ్యులు ఇక్కడ వార్డు మెంబర్స్ వచ్చేసి 6. వార్డు సభ్యులు కూడా అందరు ఇనామస్ కానీ. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ఏకగ్రీవం? అంటే ఇక లాస్ట్ టైం కూడా నేను డెప్యూటీ సర్పంచ్ చేసి ఉండే. సో అంతా నేను ప్రజల్లో ఉండి ప్రజలు సేవ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అంటే మామూలు బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అవన్నీ కొద్దిగా నేను లోకల్లో ఉండి తాండాలలో ఉండి చూసుకున్నా కాబట్టి నాకు కొద్దిగా గుర్తింపు చేసారు. వాళ్ళు నన్ను గుర్తించారు కాబట్టి రాజు నాయక్ ఈసారి ఉంటేనే బాగుంటాన్న ఉద్దేశంతో వాళ్ళు నన్ను 2 తాండాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా నా పైన నమ్మకం పెట్టి నన్ను ఇనామస్ గా గెలిపించారు కాబట్టి వాళ్ళ నమ్మకానికి వమ్ము చేయకుండా వాళ్ళ మధ్యలో ఉంటూ ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నాతో పాటు యువకులు కూడా ఉన్నారు, వాళ్ళ మేధావులు కూడా ఉన్నారు, మా నాయకులు మాజీ జడ్పీటీసీ కూడా ఇక్కడ నుంచి ఉన్నారు. కాబట్టి అందరి సలహా సూచనల మేరకు ఖచ్చితంగా వాళ్ళ సలహాలు పాటించి ఈ తాండాను ఈ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ. పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు